ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్ధం భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా వారి బృందానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. నిజంగా ఆయన స్ఫూర్తిని మనం ఈ ఉప్పల్ నియోజకవర్గంలో, అదేవిధంగా మన జిల్లాలో ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. సర్దార్ సర్దార్ పాపన్న గౌడ్ గారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి వివక్షతను అప్పుడే గుర్తించి, ఎవరైతే మనల్ని దోపిడీ చేస్తున్నారో, ఎవరైతే మనల్ని దోచుకుంటున్నారో ఆ కాలంలో ఆయన గుర్తించి వారి మీద తిరుగుబాటు చేసి దొరల పాలన నుండి బహుజన పాలన తీసుకొచ్చి దగ్గర ఒక 12-14 రాజ్యాలను ఏలినటువంటి సర్దార్ సర్దార్ పాపన్న గౌడ్ గారు 12,000 సైన్యంతో ఎదురులేని పోరాటాన్ని చేసి, విరోచితమైన పోరాటం చేసి బహుజనులకు రాజ్యాధికారాన్ని చూపించినటువంటి మహా గొప్ప వ్యక్తి సర్దార్ సర్దార్ పాపన్న గౌడ్ గారు. కావున ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకోవద్దు. రాబోయే ముందు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఒక బీసీ వ్యక్తిని మనము ఒక ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా గెలిపించుకున్నాడే మన ప్రజలకు ఆర్థిక అసమానతలు లేనటువంటి పాలన మన ప్రజలకు అందుతుంది. ఈరోజు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇట్లా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వారు ఈరోజు పెట్టుబడిని పెట్టేసి తర్వాత వాళ్ళు ఆ పెట్టుబడికి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడం లేదు. ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా ఒక బహుజనులకు సంబంధించినటువంటి వ్యక్తులకు మనకు స్వార్థం నిస్వార్థం ఉంటుంది. కాబట్టి బహుజనులే ఈ దేశాన్ని ఏలాలన్నటువంటి మాన్యవర్ కాశీరామ్ గారిని స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, మన ఉప్పల్ నియోజకవర్గాన్ని బహుజనులు ఏలాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా మనందరం అడుగులు వేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. సురేష్ గారికి స్వాగత సమాన్యం తెలియజేస్తా ఉన్నాము. అలాగే నాగుల సురేష్ నేత గారికి ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు నరసింహ రావే ఫోటో దిగరా. ఓకేనా? ఓకే అన్న. ఇగో మొబైల్ ఇట్లా స్ట్రైట్ పెడితే అట్లా పెడితే విగ్రహం మేము అందరం అందరూ స్నాప్ తీసుకోరు మంచిగా పైకి ఇట్లా పెట్టాలన్నా పిడికిలు బిగించాలి. ఉద్యమం అంటే ఏంటి? రగులుతుందా అట్టి కాగడ ఇది. ఈ ప్లేస్ లో నిలబడలేరు. మేడం షాల్ వేసుకుంటే మంచిగా ఇట్లా మంచిగా బ్లూ కలర్ నా ప్లేస్ ఉంటే నాకు గురించి ఇంకా పైకి వేస్తుంది. ఫోటో కొంచెం అరే ఇటు సైడ్ చేంజ్ అవుతున్నా, ఇటు సైడ్ చేంజ్ అవుతుంది చెప్తాము. ఎక్కలేరు మీరు ఇటు పెట్టు, ఇట్లా పెట్టు. రైట్. ఏ నువ్వు అది ఏడుందా చూడాడా? ఏడుంది చూడ, ఎవరి కాళ్ళకి వేస్తున్నావు? నేను అందుకే చెప్తున్నా బాగాలేదు. నువ్వు వద్దా ఇట్రా.
గోల్డెన్ ఈగల్ బార్ కాడనే మేము ఉన్నాం కానీ మళ్ళీ ఏ ఇంట్లో ఉన్నామో కమాన్ కార్డుకు వస్తుందంట. ఓకే సార్. చేతుల మీదకించి బిఎల్ఆర్ ట్రస్ట్ డబ్బులు కానీ మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా, సేవా కార్యక్రమాలు. పాపన్న సబ్బండ వర్గాలకు సంబంధించిన రాజు వీరుడు, ఆ చక్రవర్తి గురించి, అతని గొప్పతనం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అణగారిన వర్గాలకి ఆ రోజే రాజ్యాధికారం చేయొచ్చు, అణగారిన వర్గాలు కూడా రాజ్యాధికారం చేపట్టవచ్చు అని చెప్పేసి ఆ రోజే సర్దార్ సర్వాయి పాపన్న రూపంలో మనకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ 373వ జయంతి ఆగస్టు 18, 1650 సంవత్సరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు జన్మించడం జరిగింది. ఆయన మొఘలాయుల పైన, మొఘల్ సామ్రాజ్యం పైన వీరోచితమైన పోరాటం చేసి మొఘలులను ఎదిరించి ఎన్నో రాజ్యాలను, కిలాషాపూర్ కోట కావచ్చు, జఫర్గఢ్ కోట కావచ్చు, భువనగిరి కోట కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, ఇలాగా తెలంగాణ ప్రాంతంలో ఎన్ని కోటలు ఉన్నాయి అన్ని కోటలను జయిస్తూ ఒక్కొక్కటిగా కోటలను జయిస్తూ 12 మంది సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని తను రాజుగా ఏలి పేద ప్రజలకు సుభిక్షమైన పాలన, ఒక 30 సంవత్సరాలు సుభిక్షమైన పాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాడలు భావి భారత పౌరులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆయన గొప్పతనం గురించి లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలోనే ఆయన చరిత్రని ఒక చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలుగా లిఖించడం జరిగింది. అంత గొప్ప వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. అతని జయంతికి రావడము అందరూ కూడా సంతోషంగా భావిస్తా ఉన్నారు. చిల్కానగర్ బీఆర్ఎస్ నాయకులు మాసశేఖర్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాము. ఉప్పల్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు అన్న మన గణేష్ నగర్ కాలనీ ఆలయ కమిటీ వ్యవస్థాపక నాయకులు పెద్దలు అంజిరెడ్డి అన్న గారు ఈ కార్యక్రమానికి రావడం కూడా సంతోషంగా ఉంది. అంజిరెడ్డి అన్న గారు ఆధ్యాత్మిక చింతన, భగవంతుని పైన భక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే తన కాలనీలో గుడి కావాలనే ఒక సంకల్పంతో దగ్గరుండి మరి గుడిని అందరి సహకారంతో, ఇప్పుడు వచ్చేటువంటి పెద్దలు బండా లక్ష్మారెడ్డి నగర్ సహకారంతో అక్కడ గుడిని, ఆలయాన్ని నిర్మించుకోవడం, ప్రతి ఏటా శ్రీరామనవమి జయంతులు కూడా చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాము. అంజిరెడ్డి నగర్ లాంటి నాయకులు కూడా ఇక్కడికి రావడము మేమందరం కూడా సంతోషంగా భావిస్తా ఉన్నాము. 373వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండా లక్ష్మారెడ్డి అన్న గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండా లక్ష్మారెడ్డి అన్న గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాము. అలాగే మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు తాడూరు శ్రీనివాస సాధిద్దాం పాపన్న ఆశయాలను, సాధిద్దాం పాపన్న ఆశయాలను. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అన్న ఆకుల మహేందర్ అన్న గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మిత్రులు బాష్పల్లి నిరంజన్ చారి గారికి, నవీన్ చారి గారికి, గంధం ప్రవీణ్ గౌడ్ గారికి, కడిగ శేఖర్ గారికి, ఇప్పుడే ఇచ్చేసినటువంటి మొట్టె విజయ్ కుమార్ గారికి సర్దార్ సర్వాయి పాపన్ ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ గౌడ్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే సోదరులు మిత్రులు జంపాల్ రెడ్డి గారిని కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సర్దార్ సర్వాయి పాపన్న ఆశీస్సులు బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి ఇళ్లవేళలో ఉండాలని, ఈ ఉప్పల్ నియోజకవర్గంలో బండారు లక్ష్మారెడ్డి అన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారు లక్ష్మారెడ్డి అన్న గారు, బండారి లక్ష్మారెడ్డి అన్న గారికి నెర్దం భాస్కర్ గౌడ్ అన్నగారి చేతుల మీదకించి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మా ఆహ్వానాన్ని మన్నించి సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఉన్నది. అందరూ కూడా పాపన్న అడుగుజాడలో నడవాలి, పాపన్న ఆశయాల కోసము అందరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాపన్న ఆశీస్సులు లక్ష్మారెడ్డి అన్న గారికి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేముడు మహేష్ గౌడ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గిర్మోజు శ్రీనివాసారణ గారికి, అలాగే మన భరత్ నగర్ కాలనీ నూతన అధ్యక్షులుగా 3వసారి ఎన్నికైనటువంటి కడిగ శేఖర్ అన్న గారికి, మొట్టె విజయ్ కుమార్ గారికి, మొట్టె విజయ్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే చెల్లపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సోదరుడు నేమూరి మహేష్ గౌడ్ గారికి నెర్దం భాస్కర్ గౌడ్ అన్నగారి చేతుల మీదకి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మిత్రుడు బాష్పల్లి నిరంజన్ చారి గారికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే తమ్ముడు, అలాగే మా మిత్రుడు మాస శేఖర్ గారికి సన్మానం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. జమ్ముల భాస్కర్ రెడ్డి అన్న గారు మాజీ వార్డు సభ్యులు జమ్ముల భాస్కర్ రెడ్డి అన్న సర్వాయి పాపన్న గారు ఆ రోజులలో నిర్బంధం ఉన్నప్పుడే మరి బడుగు బలహీన వర్గాల గురించి ఆనాడు ఉన్నటువంటి నిరంకుశత్వాన్ని తన శూలంతో పొడిచివేసి ఆ రకంగా వారు ఉద్యమం చేసినారు. తను ఒక గొప్ప మహారాజు, గోల్కొండ నేలినటువంటి రాజు. మరి ఆ తర్వాత కాలంలో ఈరోజు మరి అదే వర్గాలకు స్ఫూర్తిగా నిలబడడం, ఇవాళ ముఖ్యంగా వారు ఉద్యమం చేస్తున్నప్పుడు తను గౌడ కులస్తుడు అయినా కానీ తన అనుచరులందరూ కూడా ఇవాళ చాకలి నరసన్న కావచ్చు, మంగలి మానయ్య కావచ్చు, కుమ్మరి గోవిందు కావచ్చు, మరి జాన్మియా కావచ్చు, వాళ్ళందరినీ ఎంబడి పెట్టుకొని ఒక సైన్యాన్ని తీర్చిదిద్దుకొని మరి ఆ రోజుల్లోనే మరి ఎవరి మీదనైతే అకృత్యాలు జరుగుతున్నాయో వాటిని ఎదిరించి పోరాడిన మహావీరుడి యొక్క వారసులు ఈరోజు నెర్దం భాస్కర్ గౌడ్ గారు, మరి సత్యరాజ్ గౌడ్ గారు ఇక్కడ ఈ కార్యక్రమాలను నిర్వహించడం చాలా గొప్ప విషయం. మరి రాబోయే కాలంలో కూడా ఇంకా ఘనంగా చేసుకోవాలని కోరుచున్నాం. మాస శేఖర్ చాయ్దాయిపో. ఓకే సార్ చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వాయి పాపన్న గారి యొక్క మరి వారి యొక్క 373వ జయంతి చాలా ఘనంగా ఉప్పల్ నియోజకవర్గంలోని చిర్కనగర్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికులైనటువంటి నెర్దం భాస్కర్ గౌడ్ గారు, సత్యరాజ్ గౌడ్ గారు, నవీన్ గారు, మాసశేఖర్ గారు, అన్న అజయ్ గారు అందరి సమక్షంలో చాలా పెద్ద ఘనంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అందుకే ఈరోజు ఆ జయంతి ఉత్సవాలను జరుపుకోవడంలో ముఖ్యంగా వారి ఆలోచనలు, వారు పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని నేటి పౌరసత్వం కూడా, నేటి పౌరులందరూ కూడా మరి పోరాడవలసినటువంటి అవసరం ఉంది. అప్పట్లో ఎంత నిరంకుశత్వం, అప్పట్లో ఎంత నిర్బంధం, అప్పుడు ఉన్నటువంటి వారు మరి వారిని అనేక ఇబ్బందులు పెడితే వారు ప్రజల పక్షాన పోరాడడానికి ఆనాడు మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారైన సాకలి మరి నర్సన్న కావచ్చు, మంగలి మానయ్య కావచ్చు, కుమ్మరి గోవిందు కావచ్చు, మరి జాన్ బాబా కావచ్చు, అనేక మందిని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారిని తను తోడుగా తీసుకొని మరి ఒక సైన్యంగా ఏర్పడి ఆ రోజు దోపిడికి నిరంకుశత్వానికి ఎదురెట్టి పోరాడి మరి ఆ రోజు విజయ గాథలు ఈరోజు కనుమరుగైన వెంటనే వారి విజయ గాథల్ని కూడా పుస్తకాల రూపంలో మనము మరి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
లిటరేచరు భావజాల వ్యాప్తి జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క జయంతిని ఘనంగా ప్రభుత్వ పరంగానే నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదే రకంగా రాబోయే కాలంలో ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గ నాయకులందరూ కూడా వారి పోరాట స్ఫూర్తిని తీసుకున్నప్పుడే వారికి నిజమైనటువంటి ఉత్సవాలు జరిపినట్టు. కాబట్టి ఆ రకంగా మీరు పోరాటం చేయాలని, సర్వాయి పాపన్నని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ జై సర్వాయి పాపన్న, జై తెలంగాణ. గౌడ్ 373వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాము. అలాగే మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు తాడూరి శ్రీనివాస్ అన్న గారికి కూడా స్వాగత సుమాంజలి. సాధిద్దాం పాపన్న ఆశయాలను. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. సాధిద్దాం పాపన్న ఆశయాలను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహేష్ గౌడ్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే సోదరులు మిత్రులు జంపల్ రెడ్డి గారిని కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రతి ఒక్కరి మనసులలో బీఆర్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాము. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు 1650 సంవత్సరంలో ఆగస్టు 18వ తారీఖు నాడు ఒక సాధారణమైన అతి సామాన్యమైన కుటుంబంలో కల్లు గీత వృత్తిలో పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహరావు గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. స్వాగతం సుస్వాగతం పల్లె నరసింహరావు గారికి. సర్దార్ సర్వాయి పాపన్న అలాగే ఆనంద్ నగర్ కాలనీ అధ్యక్షులు ఇద్దరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరొక ముఖ్య అతిథి బోడుపల్లి సీసా వెంకటేష్ గౌడ్ అన్నగారికి నిర్దం భాస్కర్ గౌడ్ అన్నగారి చేతుల మీదకి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అలాగే మన మధుగౌడ్ అన్నగారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మధుగౌడ్ అన్నగారికి కూడా అన్న నిర్దం భాస్కర్ గౌడ్ అన్నగారి చేతుల మీదకి సన్మాన కార్యక్రమం. అలాగే మా సర్వాయి పాపన్న 373వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు తాడూరి శ్రీనివాస్ అన్న గారికి కూడా, అలాగే కూడా పాపన్న అడుగుజాడలో నడవాలి, పాపన్న ఆశయాల కోసము అందరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాపన్న ఆశీస్సులు లక్ష్మారెడ్డి అన్న గారికి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేమూరి మహేష్ గౌడ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అలాగే గిర్మోజు శ్రీనివాసారాయణ గారికి అల్లర్ గారికి కొట్టే విజయ్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే చెల్లపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ సోదరుడు లేమూరి మహేష్ గౌడ్ గారికి నిర్దం భాస్కర్ గౌడ్ అన్నగారి చేతుల మీదకి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. సర్వై పాపన్న జయంతి ఉత్సవాల కార్యక్రమాలని ఉప్పల్లోని ప్రతి సంవత్సరం చేసే విధంగానే అన్ని కులాలని ఆ రోజు రజాకారుల అణచివేతకు కాపాడి అన్ని కులాలని ఏకతాటిగా తీసుకొచ్చిన బహుజన వీరుడు సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని మేము ఉప్పల్ ప్రాంతంలోని బహుజన అందరికీ కూడా స్ఫూర్తిదాతగా ఉండాలని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయని, అలాంటి కార్యక్రమంలో వాస్తవానికి కూడా ఉప్పల్ చిలకనారు ప్రాంతం ఆదర్శ నగర్లోని చాలా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా మిత్రులందరూ కూడా అన్ని కులాలు ఏ సంపన్నుల కుల రజాకారుల నుంచి అణచివేత గురి అయినారో అన్ని కులాల నుంచి కాపాడిన పాపన్న విగ్రహాన్ని ఆయన స్ఫూర్తిని తీసుకోవడానికి వచ్చి ఆ కార్యక్రమం చేపట్టడం చేసిన వీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై పాపన్న.